మన బన్నీ అన్న రేంజ్ పుష్ప 2 మూవీతోని ఏ విధంగా పెరిగిపోయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రెసెంట్ AA 22 మూవీని అయితే మన ముందుకైతే తీసుకువస్తున్నారు. ఈ మూవీ 2028 లేక 2029 లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఈ మూవీ చాలా భారీ బడ్జెట్ తో మన ముందుకైతే రాబోతుంది. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే మూవీ మీద చాలా నెగిటివిటీ పడే అవకాశం ఉంది కనుక మరి ఆ మాత్రం టైం అయితే తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఇది AA 22 మూవీ ఇలా ఉంది. కానీ మరొక 2 మూవీస్ లోని సన్ పిక్చర్స్ బ్యానర్ మీద మరొక 2 మూవీస్ ని సైట్ పెట్టినట్టయితే మనకైతే తెలుస్తుంది. బాలీవుడ్ లోనే అతిపెద్ద అంటే సన్ పిక్చర్స్ అనేది బాలీవుడ్ లోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అని పిలువబడుతుంది అనమాట. మరి అలాంటి మూవీస్ కి సైన్ పెట్టినట్లయితే మరొక 2 మూవీస్ పెట్టాడంట. మరి అదే పిక్చర్స్ మీద సన్ పిక్చర్స్ మీద మరొక 2 మూవీస్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా కూడా మన బన్నీ అన్న రేంజ్ అదే విధంగా మన బన్నీ అన్న మీద ఆ హోప్స్ ఏ విధంగా సన్ పిక్చర్స్ పెట్టుకున్నారు ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా అది ఒక విధంగా మాట్లాడుకోవాలి అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఎందుకు అంటే మన ఒక తెలుగోడి మీద బాలీవుడ్ అదే విధంగా బాలీవుడ్ లాంటి వాళ్ళు ఈ విధంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అయితే నిజంగా ఒక విధంగా మనకి గర్వించదగ్గ విషయం అన్నమాట. ఎందుకు అంటే వార్ 2 మూవీతోని మన ఎన్టీఆర్ అన్న అదే విధంగా ఇప్పుడు బాలీవుడ్ లోని మన బన్నీ అన్న 800 కోట్ల బడ్జెట్ ఇప్పుడు వరకు మన తెలుగు డైరెక్ట్ మన తెలుగు నిర్మాతలు ఎవరు కూడా బన్నీ అన్నకి ఆ మాత్రం బడ్జెట్ అయితే పెట్టలేదు. మరి ఒక్కసారిగా 800 కోట్లు పెట్టారు అంటే ఓన్లీ మూవీ డైరెక్షన్ మాత్రమే 800 కోట్లు పెట్టారు అంటే మిగతా ఖర్చులు అయితే మిగతా ప్రమోషన్స్ సంబంధించి మిగతా అలా చిన్న చిన్న ఖర్చులే ఉంటాయి కదా. మొత్తం మీద ఎలా చూసుకున్నా సరే 1200 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మన బన్నీ అంటే సన్ పిక్చర్స్ మీద అంటే ఒక విధంగా సన్ పిక్చర్స్ మీద కంటిన్యూగా మూవీస్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అతను నిలబడిపోతాడు అనే విధంగా అయితే ఇప్పటి వరకు సన్ పిక్చర్స్ మీద ఉన్న ఒక నమ్మకం అంటే ఒక విధంగా అది ఒక బ్రాండ్ లాంటిది. ఆ మూవీ అదే సన్ పిక్చర్స్ ఒక హీరోని మన ముందుకు తీసుకొచ్చిందంటే పర్వాలేదురా ఆ హీరో నిలబడిపోతాడు ఇంక ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటాడు అనే విధంగా అయితే ఆ బాలీవుడ్ లో చాలా గట్టిగా నమ్ముతారు. మరి ఇప్పుడు మన బన్నీ అన్న మరొక 2 మూవీస్ సైన్ పెట్టాడు అంటే టోటల్ 3 మూవీస్ మన బన్నీ అన్న ఒక విధంగా చూసుకున్నట్లయితే రేంజ్ ఇంకెంత పెరిగిపోతుందో అన్న ఒక థాట్ వస్తేనే నిజంగా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మరి అంతేకాకుండా హోంబలే ఫిలిమ్స్ మీద కూడా మన సలార్ అయిపోగానే మరొక 3 మూవీస్ కి మన డార్లింగ్ కూడా సైన్ పెట్టాడనమాట. మరి ఆ మూవీస్ ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. మరి బన్నీ అన్న మరి ప్రెసెంట్ చూసినట్లయితే AA 22 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ అయిపోయిన తర్వాత మన త్రివిక్రమ్ గారితో ఒక మైథలాజికల్ మూవీని అయితే మన ముందుకైతే తీసుకురావాల్సి ఉంది. అంతేకాకుండా మన సందీప్ రెడ్డి వంగ గారితో కూడా ఒక మూవీ అయితే ఉంది. ఆ మూవీ మీద కూడా మనకైతే ఎటువంటి న్యూస్ కూడా రావడం లేదు. మరి ఈ పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు కనుక ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మాత్రమే మిగతా వాటి మీద న్యూసెస్ వస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.